సందేశం న్యూ షాలేము సందేశం, షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు, చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. ఫిలిప్పీన్స్ అనే దేశంలో మిండనావో అనే తీరానికి దగ్గరలో 7.8 భయంకరమైన తీవ్రతతో ఏమొచ్చిందండి, భూకంపం వస్తే ఇంతవరకు మనకు తెలుసు. మనకి వేసవి సెలవులు ముగించుకొని 12వ తారీఖు నుంచి స్కూల్స్. ఫిలిప్పీన్స్లో 8వ తారీఖు నుంచి పిల్లలు స్కూల్కి బయలుదేరారంట. బయలుదేరుతున్న స్కూల్ పిల్లల మీద ఈ భూకంప ప్రభావం చూపబడి స్పాట్లో వేసవి సెలవులు ముగించుకొని సంతోషంగా స్కూల్కి వెళ్తున్న రోజే 19 మంది పిల్లల స్పాట్లో చచ్చిపోయారండి. ఈ రోజు కూడా ఇంకొంతమంది పిల్లలు ఏమైపోయారో తల్లిదండ్రులు కనపట్ల. అక్కడ గవర్నమెంట్ వాళ్ళు వెతుకుతున్నారు ఆ పిల్లల కోసం. స్టిల్ నౌ ఈ రోజు కూడా హాస్పిటల్స్ పాడైపోయాయి, స్కూల్స్ పాడైపోయాయి, గృహాలు పాడైపోయాయి. మనకు మాత్రం ఈ రాత్రి దేవుడు క్షేమమైన చక్కగా దేవుని సన్నిధిలో గడిపే దినాన్ని ఇచ్చినందుకు దేవుని దాసులు 7 మార్లు స్తుతించమన్నారు మిమ్మల్ని. ఎన్ని మార్లు స్తుతించినా కొద్దివే. ఇంకోసారి స్తోత్రం చెప్తారా? ఇంకోసారి స్తోత్రం చెప్తారా? హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను, రేపు 12, 15 మన పిల్లలు ఆనందంగా సంతోషంగా మరలా స్కూల్కి వేసవి సెలవులు ముగించుకొని సంతోషంగా వెళ్ళి సంతోషంగా వచ్చుదురుగాక. మన గృహాలు, మన భూమి, మన గ్రామాలు, పట్టణాల మీద దేవుని కాపుదల ఉండునుగాక. ఈ 10 దినాల ఉపవాస ప్రార్థన కూడిల ప్రభావము మనం నిండారులుగా దీవించబడుదుముగాక. మన ప్రతి ప్రయత్నాన్ని దేవుడు సఫలము చేయునుగాక. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ఇష్టంగా స్పష్టంగా జాగ్రత్తగా చదువుకోవడానికి ఇష్టపడదామండి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 5వ వచనంలో చక్కటి మాట పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధనలో వ్రాయించి ఉంచారు. చదువుకుందాం. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. చాలండి, చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధుడు విన్న తండ్రి, మహోన్నతుడు విన్న దేవ, ఈ రాత్రి ఈ 10 దినాల ఉపవాస ప్రార్థనల ముగింపు శుభవేళ చదువుకున్న ఈ మాటల నుంచి మీరు మాతో పలకాలనుకుంటున్న సందేశాన్ని క్లుప్తంగా, వివరంగా, సూటిగా, ప్రేమతో మాతో మీరు మాట్లాడబోతున్నందుకు స్తోత్రాలు. ప్రతి బిడ్డకు కూడా విన్న బుద్ధిని మీరు దయచేయండి. మేమైతే ఇక్కడ గాలికి వాటికే భయపడుతున్నాం. 3 రోజుల క్రితం భయంకరంగా సెలవులకి 19 మంది పిల్లలే స్కూల్కి వెళుతూ మరణించారట. ఆ వార్త వింటున్నప్పుడు మా గుండెలు ఎంత బరువుగా బారిపోయాయి ప్రభు. కానీ దిననని భిక్షయ్య మా పిల్లలతో పాటు, పెద్దలతో పాటు, వృద్ధులతో పాటు మందిరంలో కూర్చొని పెట్టారు. అందుని బట్టి
వందనాలు. ఈ రాత్రి చదవబడిన వాక్య భాగాల నుంచి మీరే మాతో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకునండి. నిలబడుతున్న మీ దాసుడనైన నన్ను కూడా మీ సిలువ చాటును మరుగు చేసుకున్నామని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రియులరా, ద్వితీయోపదేశ కాండం అంటే ద్వితీయ అనంటే రెండోసారి. ఇశ్రాయేలీయులకి రెండోసారి ధర్మశాస్త్రాన్ని మరలా దేవుడు వినిపింపజేశాడు, మరలా వ్రాయించాడు. అందుకే దీన్ని ద్వితీయోపదేశ కాండము అని అన్నారు. ప్రియులను, దేవాది దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఏ విషయాన్నైనా ఏ వ్యక్తినైనా రెండుసార్లు పిలిచినట్టు రెండుసార్లు చెప్పినట్టు బైబిల్లో తొలి నుంచి ప్రకటన గ్రంథం దాకా ఆధారాలు మనకి చాలా ఉన్నాయి ప్రియులను. అందుకే అబ్రహమా అబ్రహమా, మోషే మోషే, సమూయేలు సమూయేలు. కనుక ద్వితీయోపదేశకాండం రెండోసారి ధర్మశాస్త్రాన్ని చెప్పబడింది కనుక రెండోసారి కూడా ప్రజలను లెక్కించటం సంఖ్యాకాండంలో జరిగింది కనుక దీనికి అలాగ పేరు వచ్చింది ప్రియులను. ఈ ద్వితీయోపదేశకాండం 28లో మనం చదువుకున్న మాట ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో ప్రత్యేకించి నాకు ప్రేరేపణించి మీతో పంచుకోవాలనుకున్న మాట ఏంటంటే, నీ గంప దీవించబడును. ఆమె అన్నాడు బిగ్గరగా. ఈ రాత్రి మీరు అనుమతిస్తే 25 నిమిషాలలో 5 రకాల గంపలు సాదృశ్యాలు మీ ముందు ఉంచుతాను ప్రియులను. ఎందుకనంటే 10వ రోజు ముగింపులో మీరు ఏమి ఎత్తుకొని వెళ్ళుదురుగాక, అమ్మ ఏమి ఎత్తుకొని వెళ్ళుదురుగాక, గంప నిండా ఏం కావాలి మనకి అనండి, ఏం కావాలి మనకి? ఇక్కడ రాయబడిన మాట చెప్పండి, నీ గంప దీవించబడును. 9 రోజులు మందిరంలో గడిపారు కనుక, ప్రార్థన చేశారు కనుక కార్యారంభము కంటే కార్యాంతమే మేలు కనుక ఈ ముగింపు దినాన గంపల నిండా దీవెన దొరుకునుగాక. అయితే ఏ గంప దీవించబడాలి? పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో గంపలు ఉన్నాయి కానీ 5 రకాల గంపలు, వాటిని హీబ్రూ భాషలో కూడా ఏమంటారో 5 హీబ్రూ పదాలు మరియు వాటి సాదృశ్యాలు అన్నీ కూడా ఖచ్చితంగా నేను 25 నిమిషాల్లో ముగించి తీరత. ఆమె నన్ను బిగ్గరగా. లోపలికి వెళ్ళలేదు, వివరాలు చెప్పలేదని మీరు అనుకోవద్దు ప్రియులరా. ఈ రాత్రి నేను ఓన్లీ పాయింట్సే ఇస్తా, జాయింట్స్ ఇవ్వను కనుక మీరు ఆ పాయింట్లు మాత్రమే జాగ్రత్తగా వినమని ప్రభు పెరటిని మనవి చేస్తున్నారు. నీ గంప నీ పిండి పిసుగు తొట్టి దీవించబడును అన్న మాట మోషే ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు చెప్పిన మాటలు చెప్తున్నాడు. మీరు 430 సంవత్సరాల కఠినమైన బానిసత్వ బ్రతుకులో ఐగుప్తు దేశం నుండి పాలు తేనెలు ప్రవహించే దేశం, నేను ఇచ్చే దేశంలోనికి వెళ్ళబోతున్నారు కనుక అక్కడ మీరు దీవించబడాలంటే దేవుని మాట శ్రద్ధగా వింటే మీ మీదకి ఇవన్నీ వస్తాయి అంటూ చెప్పిన మాటలో ఒక మాట ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, నీ గంప దీవించబడును. గంప జీవితానికి సాదృశ్యం, గంప చేతి కష్టానికి సాదృశ్యం, గంప మన ఆత్మీయమైన జీవితానికి సాదృశ్యం. ఇక ఎన్నైనా తీసుకోండి ప్రియులరా, ఈ రాత్రి ఆ గంప దీవించబడును గాక. మత్తయి సువార్త 14:20 మనందరికీ పరిచయమైన మాట ఏంటంటే, మత్తయి సువార్త 14:20 వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు ఏ గంపల నిండా అమ్మ? అందరి నుండి ఏ గంపల నిండా? 12 గంపల నిండా ఎత్తారంట. మనం అనుకుంటాం ప్రియులరా, గంపలంటే ఆ రోజున పెద్ద గంపలు అనుకుంటామేమో, కానీ ఇక్కడ బైబిల్లో రాయబడిన 12 గంపలు ఎలాంటి గంపలంటే గ్రీకు భాషలో వాటిని ఏమన్నారంటే కోఫినోస్ అని అన్నారండి. అంటే ఇజ్రాయిల్ ప్రయాణం చేసేటప్పుడు వాటిని ట్రావెలింగ్ బాస్కెట్స్ అని అంటారు. చేతిలో ఇజ్రాయిల్ యూదులకి నిష్ట బాగా ఎక్కువ అండి వాళ్ళకి. మనం ప్రయాణం చేసేటప్పుడు మైల పడకూడదు అని అన్నట్టు చేతిలో వాళ్ళు గంప అంటే చిన్న ట్రావెలింగ్ బ్యాగ్ లాగా, బాస్కెట్ లాగా వాళ్ళు పట్టుకొని ప్రయాణం చేసేటప్పుడు ఖచ్చితంగా వెళతారు. కనుక ప్రయాణపు గంప, చిన్న గంప కోఫినోస్ అని అన్నారు దీన్ని. ఈ గంపల నిండా 12 గంపలు మరలా మిగిల్చాడు ప్రియులరా. ఈ ముగింపు దినాన మనం కూడా 10 రోజులు గడిపిన మనకి 12 గంపల దీవెన దొరుకును గాక. అయితే మనం వినాలనుకుంటున్న 5 రకాల గంపలు. నెంబర్ 1, కీర్తనల పుస్తకములను ఒకసారి రండి ప్రియులరా. 81వ కీర్తన 6వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదామండి. 81వ కీర్తన 6వ వచనంలో, వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు, అందరు వినండి, మోత గంపల నెత్తకుండా విడుదల పొందెను.
దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. మొదటి గంప పేరేంటంటే మోత గంప. అమ్మ అనండి, ఏ గంప? దీన్ని హీబ్రూ భాషలో ఏమని పిలుస్తారు అని అంటే దూద్ అని పిలిచారు ప్రియులరా. దూద్ అని పిలిచారు. మోత గంప ఇది దేనికి సాదృశ్యము అని అంటే దేవుని విడుదలకి సాదృశ్యము. ఈ 9 దినాలు గత దినాలు అంతా మనం పాల్గొన్నాం. ఈ 10వ దినాన మనకి దేవుడు మన గంప నిండా విడుదలను నిండుగా దయచేయునుగాక. ఇశ్రాయేలీలు ఈ మోత గంపలో ఐగుప్తులు మోసేవాళ్ళండి. ఎలాగో తెలుసా? ఇశ్రాయేలీల పురుషులు ఇటుకలు పెట్టుకొని మోయరాని బరువు ఈ గంపల్లో పెట్టుకొని ఆ ఐగుప్తు పిరమిడ్స్ కట్టింది ఇశ్రాయేలీలే. ఈ మోత గంపల్లోనే రాళ్ళు పెట్టుకొని మోయలేని బరువులు మోస్తూ ఉండేవాళ్ళు గనక ఇప్పుడు ఇశ్రాయేలుతో చెప్పిన మాట, ఇశ్రాయేలులారా ఇక మీకు విడుదల వచ్చిందరా అబ్బాయి. ఎందుకో తెలుసా? మోత గంపలు మోసే పని లేదు, బరువు మోసే పని లేదు గనక మీకు విడుదల ఇస్తున్నానన్నాడు. ఈ 10వ ఉపవాస ప్రార్థన దినాన ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా మనకు కూడా విడుదల కలుగునుగాక. ఇశ్రాయేలు జనాంగానికి బానిసత్వము నుండి విడుదల. ఆమేననండి బిగ్గరగా. దానియేలుకి సింహాల గుహలో నుండి విడుదల. ఆమేననండి బిగ్గరగా. షడ్రకు మేషకు అబేద్నెగోలుకి మండుచున్న మండ అగ్నిగుండంలోంచి విడుదల. ఆమేననండి బిగ్గరగా. అపోస్తలుడైన పౌలు శీలకి చెరసాల నుండి విడుదల. ఆమేననండి బిగ్గరగా. యోనాకి తిమింగలము కడుపులో నుంచి విడుదల. ఆమేననండి బిగ్గరగా. ఈ రాత్రి మీరు ఏ భారం మోస్తూ ఉన్నారో మీకు కూడా ఈ రాత్రి విడుదల కలుగునుగాక. ఆ విడుదలే మోత గంపకి సాదృశ్యం. అందుకే మన మూలవాక్యులు అంటారు, నీ గంప దీవించబడునుగాక. అంటే దేవుని విడుదల దీవించబడునుగాక. ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం మొదటి 2 వచనాలలో అండి, ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో చూడవలసిన పని లేదు. 2 గంపల అంజూరపు పండ్లు కనపడ్డాయంట. అనండి, గంపలో ఏ పళ్ళు కనపడ్డాయండి? అంజూరపు పండ్లు గంపబల పడ్డాయి. ఒక గంపేమో బాగున్న గంప, రెండేమో జబ్బుతో కూడిన అంజూరపు పండ్ల గంప. ఇది కూడా మోత బరువు అండి. చెడిపోయి మోస్తూ ఉన్నావా? మంచివి మోస్తూ ఉన్నావా? ఈ ఉపవాస కూడికలకి ముందు జబ్బు మోసేవేమో కానీ ఈ రాత్రి విడుదల కలిగి మంచి అంజూరపు పండ్ల గంప మనందరము మోయుదుముగాక. నెంబర్ 2, రెండవ గంప పేరేంటి? దాన్ని హీబ్రూ భాషలో ఏమంటారు? లేదు, అది దేనికి సాదృశ్యము అని అంటే ఆమోసు గ్రంథంలోనికి ఒకసారి రండి ప్రియులరా. రెండవ గంప పేరేంటయ్యా? ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుదామండి. ఆమోసు 8:1 మరియు ప్రభువైన యెహోవా దర్శన రీతిగా వేసవి కాలపు పండ్ల గంప. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఇంకా దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. రెండవ గంప పేరేంటంటే పండ్ల గంప. అమ్మ అనండి, ఏ గంప? ఒకటి మోత గంప, దేవుని విడుదలకి సాదృశ్యం. 2 పండ్ల గంప. ఆమోసుకి దేవుడు దర్శనాన్ని చూపిస్తున్నాడు. ఆమోసు ఏం కనబడుతుంది అబ్బాయి అని అంటే, అయ్యా వేసవి కాలంలో మోస్తారే, వేసవి కాలంతో పండ్లను నింపేస్తారే, ఇలాంటి ఒక గంప నాకు కనబడుతుంది ప్రియులరా. ఇది ఈ గంపకి మూత కూడా ఉంటుందండి. హీబ్రూ భాషలో దీన్ని ఏమన్నారంటే కెలూబ్. మొదటి గంప దూద్, రెండవ గంప కెలూబు అని అంటే పండ్ల గంప ప్రియులరా. ఈ పండ్ల గంప ఒక గట్టిగా అల్లిక చేసిన ప్రత్యేకమైన గంప. దీనికి పైన మూత కూడా ఉంటుందండి. చూడటానికి ఎలా ఉంటుందంటే పక్షుల పంజరం లాగా ఉంటుందట. దీనిలో పండ్లు వేస్తే ఇక పాడవ్వంట ప్రియులరా. వాస్తవం అయితే ఇది వినటానికి బాగుంది, కానీ ఇది దేనికి సాదృశ్యం అంటే శిక్షకు సిద్ధమైన పాప పరిపక్వతకి సాదృశ్యం. వింటున్నారా? శిక్షకి సిద్ధమైన పాప పరిపక్వతకి సాదృశ్యము. ఈ రాత్రి మరి ఇది ఎలా దీవించబడాలండి అని అంటారా? ఇది పోగొట్టుకుంటే దీవించబడతావు, అది అర్థం. దేవునికి స్తోత్రం చెప్పండి. మన గంప కూడా ఎప్పుడు ఏం చేయాలో తెలుసా? శుభ్రమవుతూ ఉండాలి. అని ఏమవ్వాలండి? శుభ్రమవుతూ ఉండాలి. అదే ఆమోసు గ్రంథం అదే 8వ అధ్యాయం కింద వచ్చిన 2వ వచనం కూడా చదివితే, ఆమోసు నీకు కనపడుచున్నదేమని నన్ను అడుగగా వేసవి కాలపు పండ్ల గంప నాకు కనబడుచున్నది. చదువులుండు బాధ్యత బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
రెండవదిగా అమ్మ, ఒకవేళ ఇంకా ఈ 10 రోజులు కూడా ఉపవాస ప్రార్థనలో నువ్వు పాల్గొన్నావో పాల్గొనలేదు, జరుగుతున్నాయి అన్న మాట వాస్తవం, వింటున్న మాట వాస్తవం. ఇంకా ఏదన్నా శిక్షకి సాదృశ్యమైన, పాప పరిపక్వతకి సాదృశ్యమైన ఏదన్నా శరీరాశ, నేత్రాశ, జీవబడమ్మో, అల్లరితో కూడిన ఆటపాట లేకపోతే వేషధారణ ఉంటే ఈ రాత్రి ఎక్కడే దానిని నువ్వు విడిచిపెట్టుదువుగాక. అన్నిటికి మించి మారు మనసుకు తగిన పండ్ల గంప ఎత్తుకొని వెళ్ళుదువుగాక. ఆత్మఫలపు రుచుల గంప ఎత్తుకొని వెళ్ళుదువుగాక. ఈ గంప దీవించబడునుగాక. నెంబర్ 3, మూడవ గంప పేరేంటి? దాన్ని హీబ్రూ భాషలో ఏమంటారు? దాని సాదృశ్యం ఏంటో చూద్దాం. నిర్గమ కాండములోనికి ఒకసారి రండి ప్రియులట. నిర్గమ కాండము 29వ అధ్యాయము 3వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదామండి. నిర్గమ కాండము 29వ అధ్యాయం 3వ వచనంలో, గోధుమ పిండితో వాటిని చేసి, ఏ గంపలో తల్లి? అందరూ అనండి, ఏ గంపలోనమ్మా? ఒక గంపలో వాటిని పెట్టి, మళ్ళీ ఆ గంపను, ఆ కోడెను, ఆ 2 పొట్టేళ్లను తీసుకొని రావలెను. చేతులు పాకితే బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులరా, ఇప్పుడు ఈ గంపలో ఏం పెట్టుకొని తీసుకురావాలంటే గోధుమ పిండితో చేసిన రొట్టెల్ని గంపలో పెట్టి తీసుకొని రావాలి. కనుక ఈ గంపకి 3వ పేరు ఏంటంటే రొట్టెల గంప. అనండి, ఏ గంప అండి అమ్మ? అందరండి, ఏ గంప అండి? గంగూరు నిండా గంపలుండును గాక. అమ్మ ఇష్టమేనా? ఏ గంపలో ఉండాలి ఇప్పుడు? ఏ గంపలు ఉండాలండి? నెంబర్ 3, రొట్టెల గంప. నిర్గమ కాండంలో, ధర్మశాస్త్రంలో మోషే ఇశ్రాయేలు అందరికీ చెప్తున్నారు, అబ్బాయి దేవుని సన్నిధికి మీకు ఊరకనే రాకూడదురా. ఎలాగ రావాలో తెలుసా? ఏ పిండి పడితే ఆ పిండితో రొట్టెలు చేయకూడదు. గోధుమ పిండి రుచి కలిగినది, గోధుమ పిండి విలువైనది, యవల పిండి తక్కువ రేటుది. కనుక గోధుమ పిండితో చేసిన వాటిని ఎక్కడ పెట్టుకొని తీసుకొని రావాలంట? గంపలో పెట్టుకొని రావాలి. బ్రిల్లరా, ఈ రాత్రి గంప నీ హృదయానికి సాదృశ్యం. ఆమెనడు బిగ్గరగా. నీ హృదయంలో దేవుని విడుదల ఉండునుగాక. ఆమెనడు బిగ్గరగా. నీ హృదయంలో ఉన్న పాపం బయటికి వెళ్ళిపోవునుగాక. ఆమెనడు బిగ్గరగా. నీ హృదయం అనే గంపలో నెంబర్ 3 రొట్టెలుండునుగాక. రొట్టెలు దేనికి సాదృశ్యం అంటే దేవుని శరీరానికి సాదృశ్యం. ప్రియులరా, మూడవదిగా రొట్టెల గంపని హీబ్రూ భాషలో ఏమన్నారంటే సాల్ అని పిలిచారండి. ఏంటది? సాల్. మీరు ఈ హిబ్రూ పదాలన్నీ మీకు ఖాళీ ఉన్నప్పుడు నెట్లో కొట్టుకొని చూసుకోండి. నేను చెబుతుంది చాలా తక్కువ, మీకు కనబడే ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ కనబడుతుంది. ఈ ప్రసంగానికి మీరు 6 అంతల ప్రసంగం సిద్ధం చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. 3 రొట్టెల గంప హీబ్రూ భాషలో సాల్ అని అంటే ఇది దేనికి సాదృశ్యం అంటే పాపము లేని సంపూర్ణతకి సాదృశ్యం. చాలా బాగుందండి. చప్పట్లు కొడతారు ఒకసారి బిగ్గరగా. బిగ్గరగా చప్పట్లు కొట్టాలి, బిగ్గరగా చప్పట్లు. ఏ సంపూర్ణత? ఏ సంపూర్ణత? పాపము లేని సంపూర్ణతకి సాదృశ్యము. ఈ 10 రోజుల్లో మనం సంపూర్ణంగా మార్చబడుదుము గాక. సంపూర్ణమైన విశ్వాసంలోకి వచ్చుదుము గాక. ఈ రొట్టెల గంపండి ఇశ్రాయేలులో వెదురుతో చేస్తారంట. ఈత ఆకులతో అల్లిన వెడల్పాటి తట్టలాగా ఉంటుందంట. ఇలాంటి దాంట్లోనే రొట్టెలు, పిండి వంటలు వేసుకొని దేవుని సన్నిధికి తీసుకొని వచ్చేవాళ్ళట. ప్రియులరా, పాపము లేని సంపూర్ణత. పరిశుద్ధ గ్రంథంలో ఇలాంటి సాక్ష్యం పొందిన వారు చాలామంది ఉన్నారు. కానీ ఒక ఆయన బాగా ఇష్టం నాకు. ఆయన పేరేంటంటే యోబు భక్తుడు. ప్రియులరా, దేవునికి స్తోత్రం చెప్పండి. ఊజు దేశమందు యోబు అను మనుషుడుండెను. అతడు యథార్థవంతుడును, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి ఏం విసర్జించిన వాడంట? అనండి, ఏం విసర్జించిన వాడండి? చెడుతనము విసర్జించాడు. గనక ఇక సంపూర్ణత ఉంది. ప్రియులరా, యోబు జీవితం, యోబు కుటుంబము, యోబు కాపురం అంతా రొట్టెల గంపకి సాదృశ్యం. చప్పట్లు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. ప్రియులరా, 4వ గంప పేరు మీ ముందు ఉంచుతానండి. నెంబర్ 4, 4వ గంప పేరేంటి? దాన్ని హీబ్రూ భాషలో ఏమంటారు? అది దేనికి సాదృశ్యం? మత్తయి సువార్త 15వ అధ్యాయానికి ఒకసారి రండి ప్రియులరా. మత్తయి సువార్త 15వ అధ్యాయము 37వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదామండి. మత్తయి సువార్త 15:37. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన మొక్కలు
ఎన్ని గంపల నిండా ఎత్తారంట? అమ్మ అందరు చెప్పండి, ఎన్ని గంపలండి? 7 గంపల నిండా ఎత్తారంట. ప్రియులరా, ఈ గంపల పేరేంటంటే పెద్ద గంప అనండి. ఏ గంప? అందరూ అనండి, ఏ గంప అండి? దీన్ని హీబ్రూ భాషలో ఏమన్నారంటే స్పురిస్. స్పురిస్. మీకు ప్రారంభంలో చెప్పాను, 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది తిన్న తర్వాత ఎన్ని గంపలకి ఎత్తారు అక్కడ? 12 గంపలు. అవి ట్రావెలింగ్ బాస్కెట్ అంతే, అంటే హ్యాండ్ బ్యాగ్ లాగా అంతే. మనం ఏదో అనుకుంటా, పెద్ద గంపలంటే మిగిలిన రొట్టెలు ఎత్తేసారండి, ఆ ఎత్తుని అన్ని మాకు కూడా వచ్చునుగా అంటావు. కానీ తెలియదు కాబట్టి చేసాము ప్రార్థన. ఆనాడు 5,000 మంది తినగా ఎత్తిన 12 గంపలు జస్ట్ ట్రావెలింగ్ గంపలండి అవి. కానీ వాటికంటే పెద్దవి. ఒకానొక దినాన యేసు ప్రభువు వారు 4,000 మందికి 7 రొట్టెలు పంచిపెట్టారు ఇంకో రోజున. మనకేమో అదే తెలుసు చాలామందికి. ఏది? 5,000 మందికి 5 రొట్టెలు 2 చిన్న చేపలు పంచిపెట్టగా 12 గంపలు మిగిలాయి. కానీ యేసుప్రభు వారు ఇంకోసారి ఎక్కడ ఏం చేశారంటే 7 రొట్టెలు అక్కడ చేపలకి క్వాంటిటీ ఇవ్వాల. కొన్ని చేపలు తీసుకొస్తే 7 రొట్టెలను ఆయన మామూలుగానే ఆశీర్వదించి అక్కడ 4,000 మంది తిన్నారంట. ఎత్తింది ఎన్ని నిండా అంటే 7 గంపల నిండా. అనండి, ఎన్నండి? బిగ్గరగా చెప్పండి, ఎన్నండి? 12 గంపల కంటే 7 గంపలే ఎక్కువ. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఎందుకంటే 12 గంపలు జస్ట్ ట్రావెలింగ్ చేసేటప్పుడు వాడుకునే చిన్న గంపలే. కానీ ఈ 7 గంపలు హీబ్రూ భాషలో స్పురిస్ అని అన్నారు. ఇది ఎలాగుంటుందో తెలుసండి? ఈ 7 గంపలు ఒక్కొక్క గంపలో మనిషిని కూర్చోబెట్టవచ్చు. అమ్మ అనండి, ఎవరిని కూర్చోబెట్టవచ్చు అండి? మనిషిని కూర్చోబెట్టచ్చు. ఇది చాలా పెద్దదండి. తాడుతో లేదా జనప నారతో అల్లిన వలలాగా ఉంటుందంట ఈ పెద్ద గంప. ఇలాంటి గంపలు 7 గంపల నిండా ఎత్తారండి. ఈ గంపల్లోనే ఆనాడు ఇశ్రాయేలు సరుకులు కూడా రవాణా చేస్తారంట. మనుషుల్ని సులువుగా కూర్చోబెట్టేయచ్చు. మీకు సంగతి చెప్పనండి, ఒక దినమండి అపోస్తలుడైన పౌలు గారు వాక్యం చెప్తుంటే కొంతమంది చంపాలనుకున్నారంట ఆయన్ని. చంపాలనుకుంటే అప్పుడు అపోస్తలుడైన పౌలు మీద ప్రేమ అభిమానాలు కలిగిన వాళ్ళు ఆయన ఏం చేశారో తెలుసా? అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 25వ వచనం చదవండి. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 25వ వచనంలో, గనుక అతని శిష్యులు రాత్రి వేళ అతనిని తీసుకొని పోయి ఎక్కడ ఉంచి తల్లి? అమ్మ తెలిసారా అందరూ? ఈ మాట చూడండి. అపోస్తల కార్యాలు 9:25, కనుక అతని శిష్యులు రాత్రి వేళ అతనిని తీసుకొని పోయి ఎక్కడుంచారో తెలుసా? గంపలో ఉంచి గోడ గుండా అతన్ని కిందకు దింపిరి. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరు. అంటే పౌలు గారిని గంపలో పెట్టారు అని అంటే గంప ఎంత పెద్దదో చూడండి. ఆ గంపలే ఆనాడు 7 గంపలు. యేసు ప్రభు వారు 4,000 మంది తినంగా 7 గంపలు మిగిలినాయి. ఆ గంపే పెద్ద గంప. స్పురిస్. ఈ రాత్రికాల సమయంలో ఇలాంటి పెద్ద గంప దీవింపబడును గాక. ఇలాంటి గంప లాంటి దీవెనను పొందుకొని వెళ్ళుదువు గాక. 5వది ఆఖరిది వినేసి మనం ప్రార్థన చేసేసుకుందాం ప్రియులరా. 4వది దేనికి సాదృశ్యం అంటే చెప్పలేదు అంటారేమో. 4వది పెద్ద గంప స్పురిస్ దేనికి సాదృశ్యం అంటే అపరిమితమైన కృపకి సాదృశ్యం. ఆమేనండి. ఏ కృప అండి? మామూలు కృప కాదు, అపరిమితమైన కృప. పౌలుతో యేసు ప్రభు వారు ఏమంటారంటే, నా కృప నీకు. ఏ కృప అయ్యానంటే ఈ రాత్రి దేవుని వాక్యం చెప్తున్నమాట, అపరిమితమైన కృప అంటే అన్లిమిటెడ్ గ్రేస్ అండి, హద్దులు లేని కృప, పెద్ద గంప. ఇలాంటి కృప అనే గంప ఈ రాత్రి దీవించబడును గాక. 5వది ఆఖరిది వినేసి మనం ప్రార్థన చేసుకుందాం. ఇప్పటివరకు ఎన్ని గంపలు అయినాయండి? 4. ఒకసారి రిపీట్ చేయండి. నెంబర్ 1 మోత గంప దేవుని విడుదలకి సాదృశ్యం. 2వ గంప పండ్ల గంప శిక్షకు సిద్ధమైన పాప పరిపక్వతకి సాదృశ్యం. 3వ గంప రొట్టెల గంప పాపము లేని సంపూర్ణతకి సాదృశ్యం. 4వ గంప పెద్ద గంప అపరిమితమైన కృపకి సాదృశ్యం. 5వది ఆఖరిది ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయంలోకి ఒకసారి రండి, ప్రార్థన చేసేద్దాం. ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 2వ వచనములో బైబిల్ చెప్తున్న మాట, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ భూమిలో నుండి నీవు కూర్చుకొను భూఫలములన్నిటిలోనూ ప్రథమ ఫలములను తీసుకొని ఎక్కడ తల్లి? అమ్మ అందరు చెప్పండి, ఎక్కడ ఉంచాలంట? కొంచెం బిగ్గరగా చెప్పండి. అప్పుడప్పుడు అంటావు, ఏ గంపలాగా నోరేసుకొని అరుతున్నావు అంటారు కదా.
ఈ రాత్రి మనం అలాంటి గంపతో నోరు తెరిచి చెప్పుదుము గాక. చెప్పండి, ఎక్కడ ఉంచారంట అవి తీసుకొచ్చి? గంపలో ఉంచి నీ దేవుడైన యెహోవా తన నామము నాకు మందిరమునకు ఏర్పరచుకొను స్థలానికి ఆ గంప తీసుకొని రావాలట. చప్పలు కొట్టండి బిగ్గరగా, చప్పలు కొట్టండి బిగ్గరగా. 5వది ఆఖరికి ఈ గంప పేరేంటంటే ప్రథమ ఫలాల గంప. అమ్మ అనండి, ఏ గంప? ప్రథమ ఫలాల గంప. దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన శ్రేష్టమైనది ఏంటో తెలుసా? అబ్బాయి, దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు రా. పాలు తెల్లు ప్రవహించే దేశంలోకి వెళ్ళబోతున్నారు. మీరు వ్యవసాయం చేయబోతున్నారు, భూమిని దున్నబోతున్నారు, భూ ఫలాలన్నీ రాబోతున్నాయి. ఆ ఫలాల్లో ప్రథమముగా వచ్చిన ఫలాలన్నీ దేంట్లో పెట్టాలి? ముందుగా గంపలో పెట్టి ఆ గంపను ఎక్కడికి తీసుకురావాలి? మందిరంలోకి. అనండి, ఆ గంపను ఎక్కడికి తీసుకురావాలండి? మందిరంలోకి. అంటే తొలిగా పండిన ఫలాలన్నీ కూడా అమ్మ ఎక్కడికి తీసుకురావాలంట? ఎక్కడికి తీసుకురావాలి? నా వైపు చూస్తూ వినండి. ఎక్కడికి తీసుకురావాలి? ఎలా తీసుకురావాలి ఇప్పుడు చెప్పండి మరి. అమ్మ అనండి, ఎలాగా? నేను ఒక ప్రశ్న అడుగుతాను, అడగకూడదు కానీ అడుగుతాను. ఏంటంటే మరి మీరు దేంట్లో పెట్టి తీసుకొస్తున్నారు? ₹10 కవర్లోనండి. అమ్మ అంతేనా? నన్ను మాట్లాడివ్వండి. వాళ్ళు గంపలో తెచ్చారు కాబట్టి ఇజ్రాయెల్ దేశం ఈరోజు కూడా అంతగా ఆశీర్వదించబడింది. చప్పళ్ళు కొట్టవా? చప్పళ్ళు కొట్టవా? చప్పళ్ళు కొట్టవా? మనం కనీసం గంప కాదు కదా, కనీసం చెయ్యి కూడా, ఏళ్ళు కూడా బాటల మనం పట్టుకునే బ్యాగ్కి నేను కించపరచట్లా వెదజల్లి ఇచ్చువారు ఎలాగుంటారో తెలుసా? సమృద్ధిగా ఉంటారు. ఉత్సాహముగా ఇచ్చువారిని దేవుడు ప్రేమిస్తాడండి. వెదజల్లి ఇచ్చిన వాళ్ళు అలాగే ఆశీర్వదించబడతారు. నువ్వు ఇరుగ్గా ఇస్తే నువ్వు ఇరుగ్గానే ఉంటుంది. దేవుని ప్రజలందుకు ఈ రోజున భౌతికంగా కూడా తీసుకోండి. ప్రపంచం అంతా ఇజ్రాయెల్ వైపు దేశం చూడటానికి కారణం ఏంటో తెలుసా? ఏ సాఫ్ట్వేర్ కనిపెట్టాలన్నా ఇజ్రాయెల్ దేశమే. ఆమెన్ అన్నాడు బిగ్గరగా. ఏ పంట పండాలన్నా ఇజ్రాయెల్ దేశమే. ఆమెన్ అన్నాడు బిగ్గరగా. సమృద్ధికరమైన రీన్ రావాలంటే ఇజ్రాయెల్ దేశం అంటే ఆమెన్ అన్నాడు బిగ్గరగా. ఎందుకో తెలుసా? వాళ్ళకి ఇచ్చే గుణం ఉందండి. అనండి, ఏమి గుణం ఉందండి? మనమేమో మీరు చెప్పండి, మనకేం గుణం ఉంది? హలో, ఉన్న వాస్తవం చెప్పండి, పర్లేదు. ఏమమ్మా, ఏంటది? జలగలంగా మనం. నేను ఎక్కడికి వెళ్ళి మాట చెప్తా. జలక్ అంటే 2 కూతుళ్ళు అంట. పెద్ద అమ్మాయి పేరు, రెండో అమ్మాయి పేరు ఎందుకులే ఇంక మళ్ళీ పాత పేర్లు కొత్త పేర్లు అనుకుంది. 2 ఒకటే పేరు పెట్టేసింది. జలక్ ఇమ్ము తీసుకోవటమే తెలుసు కానీ ఇవ్వటం చేతగానే చేత కాదు ప్రియులరా. ఇవ్వటం చేతగాని వాళ్ళు ఇవ్వనట్టే ఉంటారు ప్రియులరా. కానీ ఈ రాత్రి బైబిల్ చెప్పే మాట ఏంటో తెలుసా? నీ గంప దీవించబడాలంటే నువ్వు కూడా దేవుని మందిరానికి కానీ దేవుని సేవకులకు కానీ ఇరుగ్గా, కొరచగా, లేని వాళ్ళలాగా భేదాశాలు వేసుకొని నేను కించపరిచి మాట్లాడట్లే ప్రియులరా. నువ్వే కొలత కొలుస్తావు, నీకు అదే కొలత కొలవబడును గాక. నువ్వు ప్రథమ ఫలాల పంట ఇశ్రాయేలు వలె పెద్ద గంప నుండి తీసుకొని వస్తే దేవుడు కూడా గంపల నిండా దీవెన ఇచ్చును గాక. ఈ ప్రథమ ఫలాల గంపని హీబ్రూ భాషలో ఏమంటారంటే తేనే కాదు, జస్ట్ తెనే. ఈ ప్రథమ ఫలాల గంప దేనికి సాదృశ్యం అంటే కృతజ్ఞతకి సాదృశ్యం. అనండి, దేనికండి? ఈ ప్రథమ ఫలాల గంప ఆకారం ఎలాగుంటుందంటే మనం కోన్ ఐస్ క్రీమ్ తింటాం కదా, స్టార్టింగ్లోనే సన్నగా కొంచెం పెద్దగా ఉంటుంది కదా, కోన్ ఆకారంలో ఉంటుంది ఇజ్రాయెల్ దేశంలో. ఇలాంటి పెద్ద గంపల నిండా ప్రథమ ఫలాలన్నీ కూడా మందిరంలో కనపడతాయి ప్రియులరా. కనుక ముగింపులో ఒక మాట చెప్తాను ప్రియులరా. ద్వితీయోపదేశకాండం 28:5 మన మూల వాక్యము, నీ గంప దీవించబడును గాక. తల్ల ఉంచండి, ప్రార్థన చేసేద్దాం.